శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యశోదానందులు రాధతో చేసిన సంభాషణ. శ్రీనారాయణుడిట్లు పలికెను. ఈ విధంగా వచ్చిన వారు వెళ్ళిపోయిన పిదప సాంగంగా మంగళకరమైన అయిన తర్వాత నందుడు యశోదతో కూడి పుత్రుని సమీపానికి పోయి, యశోద, ఓ మాధవ, నీ తండ్రి నందునికి నీవు జ్ఞానం ఇచ్చితివి. ఓ వత్స, కృపానిధి, తల్లినైన నాపై కూడా దయచూపుము. భూమిని ఉద్ధరించుటకు కారణమైన వాడా, మహాభాగా నన్ను ఉద్ధరించుము. భయంకరమైన భవాబ్ధిని దాటుటకు భయపడుతున్నాను. ఇందులో పడి ఉన్నాను. ఆ ప్రకృతి మాయ కలది. పుట్టుక అను సాగరాన్ని దాటుటకు నీవే ఓడవు. కర్ణధారుడవు నీవే. భక్తులకు ఉత్తీర్ణులను చేయవాడా, ఓ దయామయ అని పలకగా, యశోద అన్న ఆ మాటలు విని పురుషోత్తముడు నవ్వి, జ్ఞానులకు గురువులకు గురువైన అతడు భక్తితో తల్లితో, ఓ తల్లి, సిద్ధి యోగాత్మకమైనది, జ్ఞానం విషయాత్మకం, భక్త్యాత్మక జ్ఞానం శ్రేష్టం. అది నా దాస్యంనకు కారణం కాగలదు. అది శుభమైనది. జ్ఞానం 5 రకాలని చెబుతారు. అన్ని వేదముల యందు సమ్మతం భక్త్యాత్మకమైనది, అన్నింటికన్నా పరమైనది అయిన వాని లక్షణాలు వినుము. ఆకలి దప్పులను, ఇతరమైన వారిని ఖండించుట, తనలో శోధించుకొనుట, నాడీ శోధనం, చక్రాలు భేదించుట, ఆ పిదప శక్తి కుండలి నీళ్లతో కూడిన ఈశ్వరుని చింతించుట, ఇంద్రియాలను అణచుట, లోభాదులను త్రుంచుట, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని చెప్పబడ్డ 6 చక్రాలను ఛేదించుట అనువిని తెలుసుకుంటే స్త్రీలకు కష్టసాధ్యమైనది. మూర్ఖులకు అసలు తెలియదు. విశేషించి ఓ సాధ్వి, యోగాత్మక జ్ఞానం సిద్ధులకు సాధ్యమగునది. వారు కోరుకున్నది. ప్రాణులన్నింటికీ తమ విషయంలో జ్ఞానం కూడా కోరతగింది. నా స్వేచ్ఛతో సజ్జనులందరూ దాన్ని తెలుసుకుందరు. మోక్షాత్మకమైన జ్ఞానం అన్ని కర్మల్లో సిద్ధ్యాత్మకమైనది, సిద్ధులకు ఏర్పరచబడినది. సిద్ధులు 34 సాధన బోధన కూడా వారికి నియుక్తమైనది. సిద్ధము నిర్వాణానికి కారణం. నివృత్తి మార్గాన ఆరుఢుడైన భక్తుడు కోరడు. భక్త్యాత్మక జ్ఞానాన్ని రాధ నీకు ఇవ్వగలదు. ఆమెపై మనుష్యభావం ఉంచవద్దు. ఆమె నా ఆజ్ఞ ఆమె పాలించును. నందునికి ఇచ్చిన జ్ఞానం నీకు కూడా ఇచ్చును. ఓ తల్లి, నందునితో కూడా ఆదరంగా నందవ్రజానికి పొమ్ము అని పలికి వినయం చూపిస్తూ హరి అభ్యంతరానికి పోయెను. నందుడు యశోదతో కూడా కదలీవనానికి వెళ్ళెను. అక్కడే రాధను చూసెను. ఆమె నిద్రపోతున్నది. ఆభరణాలు ఏమీ లేవు. తెల్లని వస్త్రం ధరించింది. ఆహారం తీసుకోవడం లేదు. ఉదరభాగమంతా కృషించింది. నీటి అందున్న బురదపై గల చందనం పోయబడిన పద్మదలంపై నిద్రిస్తున్న ఆమె పెదవులు ఎండిపోయి ఉన్నవి. కన్నుల్లో కన్నీళ్లున్నవి. మూర్ఛపోయి ఉన్నది. పరమాత్మ అయిన కృష్ణుని పాదపద్మాలు ధ్యానిస్తున్నది. ఆమె బాహ్య జ్ఞానం విడిచిపెట్టింది. అతని అందే మనసు నిలిపింది. నవ్వుచున్న కాంతిని చూస్తున్నది. ముఖాంబుజమును పైకెత్తిన అతన్ని చూస్తున్నది. స్వప్నంలో కాంతిని వద్దనే ఉండి నవ్వుతున్నది, ఏడుస్తున్నది. ఎల్లప్పుడూ తెల్ల చామరాల చేత ధరించిన సఖురాన్రు ఎల్లప్పుడూ ఆమె చుట్టూ ఉండి సేవిస్తున్నారు. శతకోటి గోపికలు రాత్రింపగల్లో ఆమెను రక్షిస్తున్నారు. 7 ద్వారములందు చుట్టూ ప్రాంగణములందు వారందరూ సావధానంగా ఉన్నారు. చేత వెదురుకర్రలు ధరించి ఈశ్వరుని సేవిస్తున్నారు. అట్టి ఆమెను చూసి భార్యతో పాటు నందుడు కూడా ఆశ్చర్యపడను. మిక్కిలి భక్తితో దండం వలె పడిపోయి నందుడు వినయంగా నమస్కరించను. ఆమె ఈశ్వరుని ఇచ్ఛతో నిద్రను వదిలి త్వరగా మేల్కొన్నది. క్షణంలో చైతన్యాన్ని పొందింది. ఆ చేతన విషయజ్ఞానం లేనివాడు ఎదురుగా దంపతులను చూసి సఖులున్న సభలో ఆదరంగా మధురంగా ఇట్లన్నది, ఇక్కడికి వచ్చిన నీవెవరు, లేదా ఏ ప్రయోజనంతో వచ్చితివో చెప్పుము. నాకు లౌకికమైన విషయజ్ఞానం లేదు. నాకు నరుడెవడో పశువెవరో తెలియదు. నీ పేరేమియో, భూమి ఏదో, రాత్రేదో, పగలేదో, స్త్రీ ఎవరో, పురుషుడెవరో, నపుంసకుడెవరో ఈ భేదం నాకు తెలియదు. అంతయు నాకు సమానమన్న ఈ రాధిక మాటలు విని నందుడు ఆశ్చర్యపడగా యశోద భయపడ్డది. నందుడు గోపిక ఇచ్చిన ఆసనంపై అక్కడ ఉన్నాడు. ఆమె గోపికతో మాట్లాడుటకు దగ్గరకు వెళ్ళినది. రాధ సమీపంలో కూర్చుని ప్రియమైన మాటలతో, యశోద, ఓ రాధ, నీవు నిన్ను చైతన్యపరచుకొనము. ప్రయత్నపూర్వకంగా రక్షించుకో. మంచి రోజు వచ్చినప్పుడు నీ ప్రాణనాథుని చూచెదవు. ఓ సురేశ్వరి, నీ వల్ల ఈ విశ్వం, నీ కులం పవిత్రమైనవి. గోపికలు నీ పాదపద్మాలు సేవించరు కనుక పుణ్యవతులు లోకంలో నీ కీర్తిని పాడుచున్నవి. నీవు తీర్థం వలె పవిత్రురాలవు, సుమంగళవు అని స్తుతిస్తున్నవి. నిన్ను సజ్జనులు 4 వేదములు ప్రాచీనమైన పురాణాలు కీర్తిస్తున్నవి. నేను యశోదను, ఈతడు నందుడు. ఓ బుద్ధి స్వరూపురాల, నన్ను గుర్తించుము. నీవు వృషభానుని బిడ్డవు. ఓ సుబ్రత, నా మాటను వినుము. ఓ భద్రురాల, ద్వారకానగరం నందు ఉన్న శ్రీకృష్ణుని సన్నిధానం నుండి నీ దగ్గరకు నేను వచ్చి తిని హరి నన్ను పంపెను. అతడి మంగళవార్తను గదాధారి అయిన క్షేమం వినుము. త్వరలోనే కృష్ణుని చూచెదవు. ఓ దేవి, చేతనత్వాన్ని పొందము. ఇప్పుడు నాకు భక్త్యాత్మకమైన పరిజ్ఞానమిమ్ము. నీ భర్త ఉపదేశంతో నీ దగ్గరకు వచ్చాను.
ఓ వరానన, తర్వాత నీ దగ్గరకు ముహూర్త కాలంలో హరి రాగలడు. త్వరలోనే శ్రీరామునికి శాపమోచనం కాగలదు అన్న యశోద మాట విని గదాధర్ని వార్త పొందినదై శ్రీకృష్ణ నామస్మరణతో అమంగళం తొలగిపోయినది కాగా రాధ చేతన పొందినది. శ్రీకృష్ణుడు తనలో ఉన్నట్టు భావించి శాంతురాలైన ఆమె లౌకికమైన ఉత్తమ భక్తిని మధురంగా చెప్పింది. ఓం శాంతి శాంతి శాంతి.